హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక పల్లవి అయితే ఎలాగైనా బావగారికి మళ్ళీ పెళ్ళి జరిపించాలి. అవనిపై ప్రేమ తెగేలా చేయాలి. అవనినైతే మర్చిపోలేకపోతున్నాడు. ఏదో ఒకటి చేసి అక్షయ్ బావని అవనిపై ప్రేమ తెగిపోయేలా చేయాలి. ఏం చేయాలి అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే పల్లవికి ఒక ఆలోచన వస్తుంది. అవనికి డైవర్స్ ఇప్పిస్తే ఎప్పటికీ అవని అక్షయ్ బావ కలవరు, అవని ఎప్పటికీ ఈ ఇంటికి రాదు అని పల్లవి ఆలోచిస్తుంది. ఎలా బావగారికి డైరెక్ట్గా ఇలా చెప్తే తను ఒప్పుకోడు. అవని అంటే ప్రాణం తనకి, కాబట్టి తను ఒప్పుకోడు. ఎలాగైనా అత్తయ్య గారికి చెప్పేసి అత్తయ్య గారితోనే బావ గురించి ప్రేమగా చెప్పేసి ఎలాగైనా అవనికి బావకి డైవర్స్ ఇప్పించేలా అత్తయ్య గారితోటే చేయించాలి అని పల్లవి ఆలోచించి వెంటనే పల్లవి అయితే పార్వతి రూమ్లోకి వెళ్తుంది. పార్వతి పల్లవిని చూసి, ఏంటి పల్లవి ఇలా వచ్చావేంటి అని అంటూ ఉంటుంది. అప్పుడే పల్లవి, అత్తయ్య గారు, బావగారి పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. తను బాధపడుతూ లోలోలా కుమిలిపోతూ ఉన్నాడు. తను అలా ఉండి ఉండి ఏమైపోతాడో అని భయంగా ఉంది. అందుకనే చెప్తున్నాను. అక్షయ్ బావని ఎలాగైనా మరో పెళ్లి చేయిస్తే అవనికి డైవర్స్ ఇప్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే వెంటనే పార్వతి కూడా ఆలోచిస్తుంది. ఏంటి పల్లవి, నువ్వు చెప్పేది నిజమా? అక్షయ్ తను బాధపడడం నేను కూడా గమనించాను. అయితే అక్షయ్కి అవనికి డైవర్స్ ఇప్పించి అక్షయ్కి మరో పెళ్లి చేస్తే తను మంచిగా సంతోషంగా అన్నీ మర్చిపోయి ఉంటాడు. అలా అయితే ఖచ్చితంగా అవనికి డైవర్స్ ఇప్పిస్తాను. తర్వాత అక్షయ్కి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తాను అని పార్వతి అంటూ ఉంటుంది. పల్లవి అయితే, సరే అత్తయ్య, నేను బావగారి గురించే ఆలోచించి ఈ నిర్ణయాన్ని మీకు చెప్పాను, నుంచి వెళ్ళిపోతున్నాను అని పల్లవి అయితే అక్కడ నుంచి తన రూమ్లోకి వెళ్ళి చాలా సంతోషంతో డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి శ్రీజ వస్తుంది. ఏంటి పల్లవి, ఎందుకు అలా గంతులేస్తున్నావు? నువ్వు ఉత్తి మనిషివి కూడా కాదు, ఇప్పుడు ప్రెగ్నెంట్వి, కాబట్టి అలా గంతులేయడం ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఏమీ తప్పు చేయట్లేదు అనుకుంటున్నావా అని సూటిపోటు మాటలు అంటూ ఉంటుంది శ్రీజ అయితే. అప్పుడే పల్లవి అయితే, ఏంటి శ్రీజ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావడం లేదు. నేనేం మాట్లాడుతున్నాను? నువ్వు ఉత్తి మనిషివి కావు, ఇలా గెంతులేయకూడదు, సమయానికి తినాలని చెప్తున్నాను. అవని అక్క లేదు, నీ ఆటలు సాగవని అనుకుంటున్నావా అని మళ్ళీ శ్రీయ అంటూ ఉంటుంది. అప్పుడే పల్లవి అయితే, ఏంటి శ్రీయ ఇలా మాట్లాడుతుందేంటి? ఈ అవనిని పంపించినట్లే తొందరగా శ్రీయను కూడా బయటికి పంపించేయాలి అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే. పల్లవి అయితే, నేను చెప్పే నిర్ణయానికి అత్తయ్య సరే అంది. అక్షయ్ బావ గారికి అవనికి డైవర్స్ ఇప్పిస్తుంది. ఎలాగైనా అక్షయ్ బావకి మరో పెళ్లి చేయాలని చూస్తూ ఉంటుంది అత్తయ్య అయితే. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ అవనిని ఇంట్లోకి ఎప్పటికీ జీవితంలో పరిమితంగా ఇంట్లోకి రాకుండా చేయగలుగుతున్నాను అని పల్లవి చాలా సంతోషపడుతూ ఉంటుంది. పార్వతి అయితే వెంటనే డివోర్స్ నోటీసు అవని దగ్గరికి రాజ్యం దయాకర్ ఇంటికైతే పంపిస్తుంది. అప్పుడే పల్లవి ఆ డైవర్స్ నోటీస్ తీసుకొని ఇంటికైతే వస్తుంది. అప్పుడే రాజ్యం, ఏంటమ్మా ఇలా వచ్చారేంటి, మీరు గొప్పవాళ్ళు కదా అని రాజ్యం అంటూ ఉంటుంది. కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను, అవని ఎక్కడుంది అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడు అవని తను జాబ్ చేయడానికి వెళ్ళింది, తను ఇప్పుడు ఇంట్లో లేదు అని అనగానే, ఏంటిది, తను చేసేది కూడా వర్కేనా? ఒక పని మనిషి పని చేస్తుంది, ఏం పని తను చేసేది? పని మనిషిలా ఈ గిన్నెలు తోముకోవడం, ఇల్లు లూకడమే కదా కొంతమంది ఇళ్ళలో అని పల్లవి అవని గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది.
అప్పుడు రాజ్యం ఎవరైనా డబ్బులు సంపాదించడానికని ఏ పనైనా చేస్తారు, ఇక అందులోనూ అవని కూడా ఒకతే అని నువ్వు అనుకో అని ఇక మాటతో ఒడిపిస్తూ ఉంటుంది పల్లవినైతే. ఇక వెంటనే నేను అవనిపై ప్రేమతో ఇప్పుడు మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను, లేకపోతే ఇక నా మాటతో నువ్వు బయటికి వెళ్ళిపోయేదానివి అని రాజ్యం అంటూ ఉంటుంది. వెంటనే పల్లవి అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే నేను వచ్చిన పని చెప్పిపోదామని వచ్చాను. ఈ పేపర్స్ తీసుకోండి, ఇది డైవర్స్ నోటీస్ తనకి అక్షయ్ బావ గారు పంపించారు, వెంటనే తను రాగానే ఈ విషయం చెప్పండి అని పల్లవి అయితే ఆ పేపర్స్ రాజ్యంకి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజ్యం అయితే ఆ పేపర్స్ చూస్తూ చాలా బాధపడుతుంది. ఏంటి ఈ డైవర్స్ నోటీసు తన భర్తే తనకు పంపించడం ఏంటి, చాలా బాధపడుతుంది ఈ విషయం తెలిస్తే అవని అని తన మనసులో తాను బాధపడుకుంటూ దయాకర్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అవని తన పని నుండి ఇంటికి వస్తుంది. అప్పుడే పిన్ని గారు, బాబాయ్ గారు, ఈరోజు నేను జాబ్ చేయడానికి వెళ్ళాను కదా, బోనస్ ఇచ్చారు, ఆ డబ్బులతోటి స్వీట్స్ కొనుక్కొచ్చాను, తినండి, నోరు తీపి చేసుకోండి అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే రాజ్యం లేదమ్మా వద్దు అని అంటూ ఉంటుంది. ఏంటి పిన్ని గారు, నేను చాలా సంతోషంగా ఈ స్వీట్స్ తీసుకొచ్చాను, మీరేంటి ముట్టుకోవడం లేదు, తినండి అని అంటూ ఉంటుంది. అవని అయితే లేదమ్మా, నీ గురించి తలుచుకుంటే మాకు భయంగా ఉంది అని అంటూ ఉంటుంది రాజ్యం అయితే. అప్పుడే ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నారు అని అనడంతో ఈ పేపర్ చూడమ్మా, ఇది డైవర్స్ నోటీస్ నీ భర్త నీకు పంపించాడు అని చెప్పగానే అవని కుప్పగూలిపోతుంది. ఏంటి పిన్ని మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది. ఇదిగో అమ్మ పేపర్స్ అని ఆ పేపర్స్ అవని చూసి ఒకసారి తల్లడిల్లిపోతుంది. ఈ నోటీస్ ఆయన పంపారా, ఆయన దగ్గరికి వెళ్ళి నిలదీసి అడుగుతాను, నాకు తను డైవర్స్ ఇవ్వడం ఏంటి, అసలు నేను ఏ తప్పు చేశానని వెంటనే వెళ్ళి ఆ ఇంట్లో తెలుసుకుంటాను అని అవని అయితే చాలా ఆవేశంతో ఆ పేపర్స్ తీసుకొని పార్వతి ఇంటికైతే వెళ్తుంది. అప్పుడే చాలా కోపంతో అవని అరుస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళంతా కిందికి వస్తారు. అప్పుడే ఎవరు ఈ నోటీస్ పంపింది, ఎవరు, నేను ఈ డివోర్స్ నోటీస్ ఎందుకు పంపారు, అసలు నేను ఏ తప్పు చేశాను అని తెలుసుకోవడానికి వచ్చాను అని అనగానే పార్వతి, నువ్వు నా కోడలిగా నేను అంగీకరించాను, నా కొడుకు చాలా సంతోషంగా ఉండాలంటే నీతో విడాకులు తీసుకోవాలి, తనకి మరో పెళ్లి చేయిస్తాను అని అంటూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే అవని అయితే, ఏంటత్తయ్య నేను ఏ తప్పు చేశానని నాకు డివోర్స్ ఇప్పించడం ఏంటి, అసలు ఆయన వచ్చాకే నేను తేల్చుకుంటాను, ఆయన రావాలి అని అరుస్తూ ఉంటుంది అవని అయితే. అప్పుడే బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటాడు అక్షయ్ అయితే. అక్షయ్ని చూసి అవని, ఏంటండి నేను ఏ తప్పు చేశానని నాకెందుకు విడాకుల నోటీస్ పంపించారు, నేను ఏ తప్పు చేశాను, నేను ఏ ద్రోహం చేశాను, నేను ఈ ఇంట్లో ఏ తప్పు చేయలేదు, కావాలనే ఎవరో నన్ను ఇరికించారు, అది బయట పెట్టడానికి 1 నిమిషం చాలదు, కానీ ఎందుకు కొంతమంది విడిపోవడం నాకు ఇష్టం లేక నేను ఇదంతా చేస్తున్నాను అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే షాక్ అయిపోతాడు అక్షయ్ అయితే. ఏంటవని, నేను నీకు విడాకుల నోటీస్ పంపించడం ఏంటి అని అంటూ ఉంటాడు. అప్పుడే అవును, విడాకుల నోటీస్ పంపించారని పల్లవే తీసుకొచ్చి మా ఇంట్లో ఇచ్చింది, మా పిన్ని గారికి ఇచ్చింది, తనే నాకు ఈ పేపర్స్ ఇవ్వడంతో నేను అది చూశాను, అందుకే తేల్చుకోదామని ఈ ఇంటికి వచ్చాను అని చెప్పగానే అక్షయ్ షాక్ అయిపోతాడు. ఏంటి పల్లవి, నేను విడాకుల నోటీసు అవనికి పంపించడమా, నేను జీవితంలో ఈ పని చేయను, నాకు అవని తప్ప ఇంకా ఎవరు భార్యగా నేను అంగీకరించను, అవని ఎప్పుడు నాకు భార్యనే, అవనిని నేను దూరంగా ఉండడం నాకు ఇంకా అవనితో నేను విడాకులు తీసుకోవడం నేను జన్మలో జరగదు అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే ఆ మాటలు విన్న శ్రీకర్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి, మా వదిన ఏ తప్పు చేసిందని మా వదినకి అన్నని దూరం చేయడానికి మరో పెళ్లి జరిపిస్తారు అని శ్రీకర్ నిలదీస్తూ ఉంటారు. అప్పుడు పార్వతి, నోర్మీరా, ఇలాంటిది ఇంట్లో ఎన్నో తప్పులు చేసింది, అలాంటిది నా కోడలుగా నేను అంగీకరించను, నన్ను చంపడానికి కూడా చూసింది, అలాంటి దాన్ని ఇంట్లో ఎలా ఉండనిస్తాననుకున్నావు, నా కొడుక్కి మరో పెళ్లి జరిపించాలని నేనే చూశాను అని పార్వతి అంటూ
అంటూ ఉంటుంది. అప్పుడే శ్రీకర్, ఎవరమ్మా తప్పు చేసింది, ఎవరు? ఇక వదిన తప్పు చేసిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ వదిన ఏ తప్పు చేయలేదు. కొంతమంది ఆడిన నాటకం ఇది, బయట పెట్టొద్దన్న అని మాట తీసుకుంది వదిన, కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదు ఇక అని వెంటనే తన ఫోన్లో ఉన్న వీడియో వెంటనే ఇక ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తాడు. ఒక్కసారే షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా. ఇదంతా పల్లవి చేసిందా? పల్లవే ఇక అవనిని బయటికి పంపించాలని ఎన్నో ప్లాన్లు చేస్తుంది. ఆ ప్లాన్లన్నీ ఇక వీడియో ద్వారా అంతా చూపిస్తాడు. శ్రీకర్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది. పార్వతి అయితే నన్ను క్షమించమ్మా అని అవని దగ్గరికి అయితే వెళ్తుంది. వెంటనే ఇక అక్షయ్ అయితే పల్లవి చెంప పలగొట్టి, ఇన్ని రోజులు నా భార్యని నన్ను దూరం చేశావు, మళ్ళీ ఇప్పుడు నా భార్యకి నాకు శాశ్వతంగా దూరాన్ని పెంచాలని చూస్తున్నావు. ఇలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండకూడదు అని అక్షయ్ అంటూ ఉంటాడు. అప్పుడే కమల్, ఏంటన్నయ్య తనని మాటలతోటే చెప్తున్నావు, ముందుగా బయటికి గింటేయ్ అని కమల్ అయితే ఇక పల్లవినైతే బయటికి గింటేశాడు. ఈ విధంగానైతే అవనికి విడాకులు ఇవ్వాలనుకున్న పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు ఇక శ్రీకర్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.